ఈ రోజు నాకెంతో చాలా ఆనందంగా ఉంది. మామూలుగా ప్రతి సంవత్సరం తిరుమలకి వెళ్ళడం నాకు ఆనవాయితీ. ఈ సంవత్సరం మా నాగార్జున వీళ్ళందరూ వారి స్నేహితులు దిలీప్ ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు ఉండాలని చెప్పని ప్రెషర్ చేయడంతో మధ్యాహ్నమే వారి కోసంగా రావడం జరిగింది. నిన్నటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 800 కిట్లు పంచడం అయితే కానివ్వండి, తర్వాత ఉదయం నుంచి గుళ్ళో పూజలు, అలాగే సేవా కార్యక్రమాలు, అల్పాహార విందు, అన్ని అన్నదానాల కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ రోజు కేక్ కటింగ్లు కూడా ఇంచుమించు 6వ డివిజన్ ముఖ్య నాయకులు, అలాగే 51వ డివిజన్ ముఖ్య నాయకులు, 50వ డివిజన్ లో ముఖ్య నాయకులు, ఈ రోజు 44వ డివిజన్ లో ముఖ్య నాయకులు ఇక్కడ అందరూ కలిసి ఈ రోజు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి జన్మదినం వేడుకలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా వెంట ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారంటే అది కేవలం నెల్లూరు నగర ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు ఇచ్చేటటువంటి ధైర్యం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా ఆర్య వయస్సుల్ని గుర్తిస్తున్నారని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని చెప్పని మరొకసారి సగౌరవంగా తెలియజేసుకుంటాం. తమ భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోతూ తాను ఎప్పుడు ముందు ఉండకుండా వెనక ఉండి అందరినీ ముందుకు తోస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది నిబద్ధతతో ఎప్పుడు కూడాను తాను వెలుగులోకి రావాలి అనుకోకుండా అందరినీ ముందుకు తీసుకొస్తూ ఎన్నో కార్యక్రమాల్ని చాలా బాగా నిర్వహిస్తున్నాడు. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పని ఇక్కడున్న మేమందరం కూడాను ఆశిస్తున్నాము. 7 గంటల నుంచి అనేక ప్రాంతాల్లో కృష్ణోక అభిమానులు పూజా కార్యక్రమం నుంచి మొదలుపెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ఇక్కడ 44వ డివిజన్ లో మన కిషన్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ భారీ ఎత్తుగా ఇక్కడ కిషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు, అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ పుట్టినరోజుని ఒక పండగ వాతావరణం లాగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా కిషన్ ఎన్నెన్నో ఉన్నత పదవుల్ని అధిరోహించాలని చెప్పని మనసు పూర్తిగా కోరుకుంటూ నేను ఈ రోజు మరోసారి కిషన్ కి మనసు పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ కిషన్ కి ఆ దేవుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చేయి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.